జీవులకు మేలు చేసే బుద్ధి పెంచుకో. ప్రకృతి పశుపక్షాదులు మేలు చేస్తుంటే ఓ మనుషుడా నీకేల స్వార్థం. మంచి పనులు చేస్తూ ఆనందాలు పంచు, దుఃఖములు తొలగిపోవు. దేవుడైనా జీవుడైనా లేదు రూపము, ఉంది జ్ఞానము. దేవునితో ఉంటేనే జీవులకు సుఖముంది, లేకుండాచో బ్రతుకే లేదు. కోర్కెలు తీర్చేవారెవరు, జగతికి మనమే అతిథులము. కాబట్టి అతిథులుగా వచ్చాము, కొంతకాలం ఇక్కడ జీవించి ఇక్కడ ఉన్న పదార్థాలు వాడుకొని తింటూ సౌకర్యాలన్నీ అనుభవించి మళ్ళీ మన ఊరికి, మనం సొంత ఊరికి పోవాలి. ఇది భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానం. ఇవన్నీ ఉత్పత్తి కావాలి ఎలా అంటే, ప్రకృతిలో కొన్ని మనము జీవించడం వల్ల కొన్ని దోషాలు ఏర్పడతాయి. గాలి చెడిపోతుంది, నీరు అశుద్ధమవుతుంది, వర్షాలు కూడా అశుద్ధమవుతాయి. ఇవన్నిటినీ మానవులు చేసేటువంటి అశుద్ధాల వల్ల, హింసల వల్ల ప్రకృతి అంతయు చెడిపోయి కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి అయ్యి ప్రాణశక్తులు, ప్రాణవాయువులన్నీ ఆగిపోయి మనుషులకు రోగాలు, రోష్టులు రకరకాలుగా బ్రతుకుతున్నారు. ఏ ఒక్క మనిషి కూడా సృష్టిలో ఆరోగ్యంగా లేరు అంటే నమ్మండి. ఆరోగ్యంగా ఉన్నవాడికి ఏ రోగం రాదు, 100 ఏళ్ళు ఖచ్చితంగా ఇంకా ఎక్కువైనా బ్రతుకుతాడు. ఎందుకంటే ఈ కాలము మనం యజ్ఞాలు ఇడిచిపెట్టాం కాబట్టి ఇంటింటా చేయలేదు. ఆ కాలంలో ప్రతి ఒక్కరు ఇంటింటా చేస్తున్నారు, ఏ కాలుష్యము లేదు, ఆ నియమాలను ఆచరిస్తున్నారు. ఏ విధమైనటువంటి హింసాహారాలు లేవు, ఏ జంతువులను చంపేది లేదు. అప్పుడు అవన్నీ కూడా సృష్టికి మేలు చేస్తాయి. సృష్టికి మేలు చేస్తే మనం ఆరోగ్యంగా ఎంతకాలమైనా బతుకుతాం. వయసోళ్ళు క్యాన్సర్ రోగాలు వచ్చి పోయినారంటారు, వయసోళ్ళు పిల్లలు సన్నబిల్లోళ్ళు పోయారంటారు, ఎప్పుడు గుండె జబ్బులు వచ్చిపోయాయి. రకరకాలు ఎందుకు వస్తున్నాయి? మనం ఆచరించే విధానాలు చేయండి, వేదము చెప్పిన విధానాలు చేయండి, ఎవ్వడు చావడు. ఎందుకనగా ఆ విధానం ప్రకారం ఆరోగ్య సూత్రాలు పాటించండి. యజ్ఞాలు చేసి మంచి శ్వాసను ఇంట్లో ప్రసరింపజేయండి. మన ఇంట్లో ఈ యొక్క హవిస్సు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు, సాయంత్రం నుంచి పొద్దున